ఏమే చిన్నప్పుడు ఈడి బాబు జేబులో దొంగతనంగా బీడీలు కాల్చేవాడు. ఈడు నాకు చెప్తున్నాడు పిల్లల్ని ఎలా పెంచాలో. పోయింది వరడు అచ్చి అమ్మ అప్పారావు కుటుంబం పరువు ఈ రోజుతో పోయింది. రేపటి నుంచి ఎవడన్నా గడప తొక్కుతాడా? దండలు ఎందుకు, డెకరేషన్లు ఎందుకు? అర్ధరాత్రి పూట గుమ్మానుకున్న తోరణాలు తెంపకూడదండి, అశుభం. ఇంకేం అశుభం? జరగాల్సిందంతా జరిగిపోయింది కదా. రేపటి నుంచి గాంధీ బొమ్మ సెంటర్ నుంచి తలెత్తుకొని తిరగలనా? నిన్ను అసలు మాలే ఉన్న పట్టాడికి ఆకలిస్తున్నట్టుంది. అయినా బాలు ఇలా చేస్తాడనుకోలేదు. అమ్మో, మీరైనా గట్టిగా బుద్ధి చెప్పుండాల్సిందండి. అంటే అమ్మాయి అబద్ధం చెప్తుందేమో అని ఆగా, లేకపోతేనా ఇంకేం తెలియాలి, సంకలో బుడ్డోడితో సహా వచ్చేస్తేనే. అయినా బాలుని మీరెనకేసుకొస్తున్నారేంటి? నిజం చెప్పండి. హలో, ఈ విషయం మీకు ముందే తెలీదు? చచ్చా, నాకు తెలిస్తే ఊరుకుంటానంటే అమ్మాయికి అన్యాయం జరిగించేవాడిని, ఇక్కడ దాకా రానిచ్చేవాడినా, అప్పుడే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసేవాడిని. నేనే నిన్నే షాక్ అయిపోయాను. అందుకే మెత్తగా కనిపించే వాళ్ళని నమ్మకూడదంటారు. నువ్వు ఇంకా మెత్తకుంటావు కదే. అయినా ఇక్కడి నుంచి మీరు ఆ బాలతో తిరగడం తగ్గించేయండి. అసలు ఇంటికే రానివ్వకండి, వదిలిపోద్ది. ఇంకా ఎన్నున్నాయో ఏంటో ఇలాంటి. ఏమే పొద్దుస్తమానం నీ స్నేహితురాలు మధుబాల గురించేనా? ఇక్కడ మన బాల వచ్చాడు, కాఫీ పెట్టు. ఓహో, పాలేవా? పర్లేదు, నేను నిన్ను నమ్మాను చూడు. ఓహో, కాఫీ వద్దా? పర్లేదు. అరే బాలా బాలా బాలా, అరే మన బాల ఏం చేశాడు కొంచెం మీకు అర్థమయ్యేలా చెప్తాను. వినడానికే ఉందిరా, పరువు మొత్తం తీసాడు మీవాడు. చేసిన పనికి గుండెల్లో గుడికేసినట్టు వంగున్నా నించున్న గుండెల్లో నొప్పి వచ్చేస్తుంది. ఇక్కడ బాబాయ్, అది గ్యాస్ నొప్పి అంటే బాగా తింటే వస్తుంది, పక్కోడి రగడా. గ్యాస్ నొప్పికి గుండె నొప్పికి తేడా తెలియనంత ఏదోని కాదు నేను. కాదులే, బోడి వైద్యం ఊళ్ళో వాళ్ళకి చెయ్యి, నాకు కాదు. ఏమే ఇడేం చేశాడో తెలుసా? మొన్న గున్న వాళ్ళ ఇంట్లో తల్లికి జ్వరం అని పిలిస్తే వెళ్ళి పిల్లకి పెర్ర మీద ఇంజక్షన్ చేసి వచ్చాడు. అంతటి పనివాడు. మళ్ళీ నాకు చెప్తున్నాడు. నువ్వు ఎన్నైనా చెప్పు బాబాయ్, మన ఊర్లో నిన్ను కొట్టేవాడు, నీతో మాట్లాడగలిగినోడు ఎవరైనా ఉన్నాడా చెప్పు. చెప్పు, ఏదో చెప్తాను. అది బాబాయ్ చెప్తున్నాను. ఇప్పుడు నీకు అన్ని విషయాలు మంచి పట్టుంటుంది కదా, అలాగే ఇప్పుడు మన పురాణాలు ఉన్నాయి కదా, అదే మహాభారతం, రామాయణం. ఆ పురాణాల్లో అంటే ఆ కాలంలో మహారాజులకి రాణులకి పిల్లలు పుట్టకపోతే మునులని మహర్షులని నమ్ముకునే వాళ్ళంట కదా. అప్పుడు మునులొచ్చి ఆ రాణిగారికి పిట్టలు ప్రసాదించి వెళ్ళిపోయేవారంట. మనోడు చేసింది అలాంటిదే. ఇప్పుడు దుబాయ్లో మహారాణి లాంటి ఆవిడకి పిల్లలు లేకపోతే ముని లాంటి మనోడు ఆమెకు బాబును ప్రసాదించాడు.